ఏమండి, నమస్తే అండి. మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ నమస్తే అండి. నా వాయిస్ క్లారిటీ అండి శ్రీదేవి గారు? ఓకే ఓకే చెప్పండి మేడం. ఇప్పుడు వెనకటికి ఒక సామెత ఉందండి, ఏదో నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా వైసీపీ ధోరణి అమరావతి విషయంలో చాలా కుట్రలు పడడంలో కానీ మాటలు పడడంలో కానీ చాలా నీచంగా ప్రవర్తించిన తీరు. ఎందుకంటే అమరావతిని మేము సమర్థిస్తున్నాం అని చెప్పేసి తాడేపల్లి ప్యాలెస్ లో ఇల్లు కట్టుకున్నా కానీ ఆ తర్వాత వాళ్ళు అధికారం కట్టబెట్టిన తర్వాత అంటే రైతులకి 200 గజాలు ఎగస్ట్రా ఇస్తామని చెప్పి ఈయనేదో చంద్రబాబు నాయుడు గారి కన్నా న్యాయం చేస్తారని అక్కడ నమ్మి ప్రజలు ఆయనకు ఓటేస్తే 3 రాజధానులకు కట్టుబడిన పరిస్థితి. మరి వాళ్ళ రోజున మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చిరకాల కళ ఏంటంటే మన రాజధాని అమరావతిగా మనం చెప్పుకోవడం, గర్వంగా చెప్పుకోవాలి. దాన్ని ఒక హ్యాపీ మూమెంట్ గానే చూడాలి, కానీ ఒక సుపరిణామంగా దీన్ని వాళ్ళ రోజున మేము వస్తాము, మళ్ళీ కూల్ చేస్తాము, మావిగన్ చేస్తాము అంటే మీ మావిగన్ తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుకోవాలి. మీ 3 రాజధానులు ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకెళ్లి విశాఖ సముద్రంలో కలిపేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేశారంటే నెత్తిన శతకోపం పెట్టి 30 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని వెనక్కి తీసుకెళ్లారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే మొత్తం అంతా సర్వే చేయించుకొని మేడం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా 2,934 కోట్లు మేడం. దీన్ని ఎట్లాగంటే వాళ్ళు 8,000 కుటుంబాలు నిర్మాణం అంటే ఉండడానికి సముదాయాలుగా నిర్మాణాలు చేయడానికి కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులందరూ కలిసి ఉండడానికి ఒక కమర్షియల్ కామన్ సెంట్రల్ కాంప్లెక్స్ కట్టుకోవడం కానీ ఇట్లాంటివన్నీ నిర్మాణాలు ఏర్పాటు చేసేయండి. దీంట్లో అత్యాధునిక వసతులతో రేపొద్దున్న రోజున మనం ఎప్పుడైతే విశ్వనగరంగా మనం అమరావతిని రాజధానిగా మనం చెప్పుకుంటున్నామో దీనికి సంబంధించిన మొత్తం అన్ని కూడా ఉన్నాయి. ఈ సవాళ్ళని మేము స్వీకరించి మేము అమరావతి నిర్మాణాలు మేము చూస్తామంటే ఇవాళ రోజున తోక ముడిచి వెళ్ళిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు టీడీపీ అధికార ప్రతినిధి ఆ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధికి మీ టీవీ ప్రైమ్ 9 ఛానల్లోనే ఒకసారి సవాళ్ళు ఇసురుకున్నారు. కానీ అమరావతి నిర్మాణాలు చూడడానికి రాలేదండి, అమరావతి నిర్మాణాలు చూడడానికి రాలా మేడం. కానీ ఇవాళ అవాకులు చవాకులు పేడడం తమ ఉంటాయి మేడం. సో ప్రతిసారి కూడా అమరావతి రైతులకి న్యాయం చేయాలని మేము అనుకుంటామంటే రైతులకి రేపు పొద్దున రానున్న తరాలకి ఏదైనా మనం ప్రభుత్వాలు ఏమైనా ఏర్పాటు చేయాలనుకుంటే కుమరిచ్చిన వారికి ఇవాళ వీళ్ళు చిన్నప్రెడ్డి గారు లక్ష్మీకాంత్ గారిది కంప్లీట్ అయిన